హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శోభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ 8 ప్రోమో అయితే వచ్చేసింది. ఎందుకు గొడవ పడుతున్నారు, దేని మీద గొడవ పడుతున్నారు అన్నటువంటిది అయితే అర్థం కావట్లేదు. ఒక మసాలా అయితే గనక చూసే వాళ్ళకైతే కన్నుల విందుగా అయితే ఉంది. బట్ ఇక్కడ నాకు తెలిసి చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా బలి అవుతున్నది నబీల్ అన్నది బలి అవుతున్నాడు. ఎందుకు బలి అవుతున్నాడు అంటే గనక రోహిణి అండ్ అవినాష్ వన్ సైడ్ అయిపోయి నబీల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అన్న విషయం క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. సో నబీల్ పాయింట్ ఏంటంటే ఆ గేమ్లో తేజాని మీరు డైరెక్ట్ కంటెండర్షిప్ని చేసేసినారు అన్నటువంటి దానికి నబీల్ లేవనెత్తిన పాయింట్. ఓకే, అది కరెక్టే. బట్ దానికి అవినాష్ తీసుకొని ఆ రోజు మేము చేసిన దానికి అందరూ కూడా క్లాప్స్ కొట్టినారు కదా, అందరూ కూడా ఎంకరేజ్ చేసినారు కదా అన్నటువంటిది అయితే కనుక క్లియర్ కట్గా చెప్పేసినాడు. సో ఈ దీన్ని మనోడు నబిల్ ఏదో ఒక వర్డ్ అలా జారడం వల్ల వీళ్ళందరూ కూడా నబిల్ మీద విరుచుకపడి మన అవినాష్ మెయిన్ నబిల్ నోరు ఎత్తకుండా కొంచెం ఎక్కువనే గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈవెన్ మధ్యలో ప్రేరణ కల్పించుకొని ఎందుకు అవినాష్ అట్లా చేస్తున్నావు అంటే, నువ్వు మధ్యలో రాకు, నీకు సంబంధం లేని విషయము, ఎందుకు మధ్యలో వస్తున్నావు అన్నటువంటిది కొంచెం ఓవర్గా అయినట్టు అనిపిస్తుంది అవినాష్ది. మరి ఫస్ట్ కంటెండర్ అయినారని లోపల నుంచి కొంచెం ఏమన్నా వచ్చిందో ఏమో, మేబీ ఎక్కడైనా ఇగో ఉండొచ్చు. ఆ ఇగోను తగ్గించుకోవాలి, కానీ కొంచెం ఎక్కువైపోయి సౌండ్ ఎక్కువ చేస్తున్నాడేమో అన్నటువంటిది అయితే కనుక ఈ ప్రోమోలో క్లియర్ కట్గా కనబడతా ఉంది. సో యాక్చువల్లీ నబిల్ మీద వీళ్ళందరూ కూడా ఫైర్ కావడానికి వీళ్ళ దగ్గర కొన్ని రీజన్లు అయితే బాగానే ఉన్నాయి. ఈవెన్ అక్కడ నబిల్ చెప్తూనే ఉన్నాడు, నువ్వు నన్ను రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నావు, చెయ్యొద్దు అని మొత్తుకుంటా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా విడుచుకోపడడానికి కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి టాస్క్లో ఎవరైతే సెకండ్ కంటెండర్ ఫైనల్ కంటెండర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అందులో ప్రేరణ అండ్ నబీల్కి అయితే వచ్చినప్పుడు బిగ్ బాస్ పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే కనుక మీరు కొనుక్కోవచ్చు, ఒక బ్లాంక్ చెక్ ఇస్తాను, అందులో 15 లక్షల వరకు రాసుకొని సెకండ్ పొజిషన్లో కొనుక్కోవచ్చు, మీరు ఎంత రాస్తారో ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్తాడు. సో వన్ మోర్ బిగ్ ట్విస్ట్ ఏంటంటే కనుక, ఈ డబ్బులు నేను అక్కడి నుంచి తీసుకుంటాను, ఏదైతే ప్రైజ్ మనీ ఉందో అక్కడి నుంచి నేను తీసుకుంటాను అన్నాడు. సో దానికి ఫస్ట్ ప్రేరణ రాసేసింది, తనకు ఒక మైండ్లోకి వచ్చింది, టకటక రాసేసి సైన్ చేసి పెట్టేసింది. అండ్ సెకండ్ వచ్చేసి నబిల్ కూడా బాగా ఆలోచించి పెట్టినాడు. దాని తర్వాత ఇంకొక అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంటాడు కదా, ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చినాడంటే, అక్కడ మనకి బిగ్ బాస్ ఆ డబ్బులు పోకుండా కాపాడుకోవడానికి మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి అన్నటువంటిది మళ్ళీ పెట్టినాడు. సో వీళ్ళ మాటలతోటి మాయాజాలంతో ఏదో ఒకటి అందరం కలిసి డబ్బులు సంపాదించుకున్నాం కదా, సో వదిలేసుకోండి, ఏదైనా కూడా ప్రజల నుంచే రావాలి, ఇట్లా ఎందుకు అన్నటువంటిది ఒక డ్రామా సెంటిమెంటు అంతా కొట్టేసి వాళ్ళిద్దరిని అయితే కనుక మనసులు మార్చి పారదోబేసినారు. సో బిగ్ బాస్ చెప్పేసినారు, మేమేం కొనట్లేదు అన్నటువంటి. అప్పటి వరకు బాగుంది. అప్పుడు బిగ్ బాస్ గమ్మున ఉంటే బాగానే ఉండేది. ఎందుకుంటాడు, పెడతాడు కదా, పెట్టినాడు, ఎవరెవరు ఎంత రాసినారో చూపి ఉన్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణ చూపెట్టింది 4 లక్షల సంథింగ్. ఎందుకంటే ఇంకా ఇప్పుడే ఎగ్జిస్ట్ అమౌంట్ 54 lakhs ప్లస్ ఏదైతే ఉందో అది మాత్రమే రాసింది. అండ్ నబిల్ ఎంత రాసినాడు అన్నటువంటి దానికి పోయినట్లయితే ఇంకా నబిల్ వచ్చేసి 15 lakhs రాసింటాడు. అక్కడ అందరికి మండి అదెల్లా మైండ్లో పెట్టుకొని కట్ చేస్తే ఈరోజు ప్రోమోలో ఏదైతే నబిల్ మీద ఫైటింగ్ వస్తుందో అందరు కలుసుకొని ఆ గడిచి పెట్టుకొని నబిల్ని టార్గెట్ చేసి మాట్లాడేస్తూ ఉన్నారు. అది నిజం, అంతే. దానికి నబిల్ని టార్గెట్ చేసి, నాకు తెలిసి ఇట్లనే నబిల్ని టార్గెట్ చేసి నబిల్ని కన్ఫ్యూజ్ చేసి వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడేసి ఈ వీక్ నబిల్ను బయటికి పంపించే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తుంటారు, చేసి తీరుతారు అన్నదే నా నమ్మకం. ఈవెన్ ప్రేరణ కూడా చెప్తా ఉంది ఎవరికి, అవినాష్కి, నువ్వే వేరేలాగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నావు అన్నటువంటి విషయాన్ని ప్రేరణ గట్టిగా స్ట్రాంగ్గానే అవినాష్కి చెప్తా ఉంది. బట్ అవినాష్ దానికి ఆన్సర్ చెప్పకుండా, అందరు చూస్తున్నారమ్మా, బయట జనాలు చూస్తున్నారమ్మా, వాళ్ళే తెలుస్తుందమ్మా, వాళ్ళే డిసైడ్ చేస్తారమ్మా అన్నటువంటిది అయితే చెప్తా ఉన్నాడు. నాకు తెలిసి అవినాష్
ఫస్ట్ కంటెండర్ అయినాడని చెప్పేసి లోపల నుంచి ఎంతో కొంత యుగో అన్నది బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లానే ఉంటే కనుక ఫైనల్ 5 మెంబర్స్లో ఒకలాగానే ఉంటాడు, కానీ 4th, 3rd, 2nd, 1కి అయితే రాలేడు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్నీ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా చేసుకుంటేనే కప్పు తీసుకొని ఇంటికైతే పోతారు. సో గైస్, అది ఈరోజు టార్గెట్ నబిల్ టార్గెట్ చేసి ఎవరెవరు అవినాష్ అండ్ రోహిణి. ఇది థ్యాంక్ యూ.